హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటెక్ సొల్యూషన్స్. మీ ఆండ్రాయిడ్ టీవీని సౌండ్ బార్కి కనెక్ట్ చేశారు కానీ డాల్బీ ఆడియో రావట్లేదా? 5.7 పర్ఫెక్ట్గా రావట్లేదా? అలాగే టీవీ రిమోట్తో సౌండ్ బార్ వాల్యూమ్ కంట్రోల్ అవ్వట్లేదా? అసలు HDMI ఆర్క్ అంటే ఏంటి, CEC ఏంటి ఇలాంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆండ్రాయిడ్ టీవీలో సౌండ్ బార్ని పర్ఫెక్ట్గా సెటప్ చేసి డాల్బీ ఆడియో కరెక్ట్గా వర్క్ అయ్యే విధంగా ఎలా కాన్ఫిగర్ చేయాలో స్టెప్ బై స్టెప్స్ మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన ఫస్ట్ స్టెప్ HDMI ఆర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. HDMI ఆర్క్ అంటే ఆడియో రిటర్న్ ఛానల్. అంటే నార్మల్ HDMI కేబుల్ కేవలం వీడియోని మాత్రమే పంపిస్తుంది. కానీ ఆర్క్ సపోర్ట్ ఉంటే టీవీలో ప్లే అయ్యే ఆడియోని కూడా సేమ్ కేబుల్ ద్వారా HDMI సౌండ్ బార్కి పంపిస్తుంది. అంటే సపరేట్ ఆప్టికల్ కేబుల్ అవసరం పడదు. సో ఆర్క్ సపోర్ట్ చేసే డాల్బీ డిజిటల్ వరకు మీ సౌండ్ బార్ సపోర్ట్ చేస్తుంది. స్టెప్ 2, ఫిజికల్ కనెక్షన్ ఎలా కరెక్ట్గా చేయాలో చూద్దాం. టీవీ బ్యాక్ సైడ్లో HDMI ఆర్క్ అని రాసి ఉన్న పోర్ట్ని ఐడెంటిఫై చేయండి. నార్మల్గా HDMI పోర్ట్లో కనెక్ట్ చేయకండి. అలాగే ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒక గుడ్ HDMI కేబుల్ మాత్రమే యూజ్ చేయండి. చీప్ క్వాలిటీస్ యూజ్ చేస్తే డాల్బీ ఆడియో పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. అలాగే సౌండ్ బార్లో HDMI ఆర్క్ పోర్ట్ ఐడెంటిఫై చేసి దాంట్లో మాత్రమే ఇన్పుట్ మోడ్లో HDMI ఆర్క్గా సెలెక్ట్ చేసి అక్కడ కనెక్ట్ చేయండి. ఈ స్టేజ్ వరకు మీరు కరెక్ట్గా చేశారంటే మన హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. స్టెప్ 3 ఏంటో చూద్దాం. ఆండ్రాయిడ్ టీవీలో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన మెయిన్ సెట్టింగ్స్ పార్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, డివైస్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళండి, సౌండ్లోకి వెళ్ళండి, తర్వాత ఆడియో అవుట్పుట్లోకి వెళ్ళండి. అక్కడ HDMI ఆర్క్ సెలెక్ట్ చేయండి. డాల్బీ ఆడియో ఫార్మాట్స్ ఆప్షన్స్ ఉంటాయి. PCM, ఆటో, ఫాస్ట్ అని ఉంటుంది. PCM అంటే ఓన్లీ స్టీరియో మాత్రమే సపోర్ట్ చేస్తుంది, సరౌండ్ సౌండ్ రాదు. అలాగే ఆటో అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ చాలా మెనీ యూజర్స్ అన్నట్టు. ఫాస్ట్ త్రూ సెలెక్ట్ చేసి ఉంచండి, ఎందుకంటే ఫాస్ట్ త్రూ సెలెక్ట్ చేస్తే డాల్బీ ఆడియో డైరెక్ట్గా సౌండ్కి పంపిస్తుంది. మీ సౌండ్ బార్ సపోర్ట్ చేస్తే ఫాస్ట్ త్రూ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి డాల్బీ ఆడియో రాకపోవడానికి ఇది మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇప్పుడు మనం స్టెప్ 4 ఏంటో చూద్దాం. అదే HDMI CEC ఎనేబుల్ చేయడం ఎలా. ఇప్పుడు CEC గురించి మాట్లాడుకుందాం. HDMI CEC ఎనేబుల్ చేయకపోతే టీవీ రిమోట్తో సౌండ్ బార్ కంట్రోల్ అవ్వదు. CEC అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్. సెట్టింగ్లో HDMI సెట్టింగ్లో CEC ఎనేబుల్ చేయండి. డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ HDMI CEC అనే ఉంటుంది. సౌండ్ బార్ సెట్టింగ్స్లో కూడా CEC ఎనేబుల్ చేయండి. ఈ CEC ఎనేబుల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సింగిల్ రిమోట్తో టీవీ ఆన్ చేస్తే సౌండ్ బార్ ఆన్ అవుతుంది. అలా ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం వల్ల వాల్యూమ్ కూడా సింక్ అవుతుంది, పర్ఫెక్ట్గా వాల్యూమ్ కంట్రోల్ కూడా అవుతుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్టెప్ 5. స్టెప్ 5 అంటే మనం జనరల్గా సౌండ్ బార్ విషయంలో, డాల్బీ ఆడియో విషయంలో కామన్గా చేసే మిస్టేక్ 1, ARకి పోర్ట్ నార్మల్ HDMI యూజ్ చేయడం. అలాగే మిస్టేక్ 2, ఆడియో PCMలో ఉండడం. మిస్టేక్ 3, CEC డిజేబుల్లో ఉండడం. మిస్టేక్ 4, ఆప్టికల్ కేబుల్ యూజ్ చేసి డాల్బీ ఆడియో అట్మాస్ ఎక్స్పోజ్ చేయడం. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే 99% ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ డాల్బీ ఆడియో విషయంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి, ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.